అంత అయిపోయిందా అన్న షార్ట్ హ్యాట్సప్ చెప్పాలన్నది అక్కడ మాత్రం ఒక కళాకారుడికి ఎంత బాధ ఉన్నా సరే 10 మందిని నవ్వించాలంటే ఆ బాధను దిగమింగుతూ మనం ముందుకెళ్ళాలి అన్నది నిజంగా అది నాకు చాలా బాగా అనిపించింది. కుదించి ఒక 2 లక్షల బడ్జెట్లో లేపేసాం దాన్ని. చాలా బాగా చేశారన్న. అది మాత్రం అసలు అదే ఆ డెడికేషన్ వల్ల మీరు అంత అంటే పక్కా ప్లాన్డ్ గానా ఏది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్న. ఎందుకంటే షూట్ లోని ఆ రోజుకి బడ్జెట్ కోసం ఆలోచిస్తే అడు ఒక రేంజ్ కి ఎప్పుడైనా ఎందుకంటే ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు కదా, ఎవరైనా ఆర్టిస్ట్ ఇప్పుడు కూడా ఎదుటి వాడిదా నాది ఎవరిది వేస్ట్ చేయాలని అనుకోండి. దానికి తోడేంటంటే ఇంక నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో అలాంటప్పుడు ఒక్క రూపాయి మిస్ అయినా మళ్ళీ అది రావాలంటే యూట్యూబ్ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, ఏ సాంగ్ లెగిస్తుందో తెలియదు, ఏది పడుకుని పోతుందో తెలియదు. సో దాని మీద ఆలోచనతో మనకి నచ్చింది కాబట్టి తక్కువ బడ్జెట్లో వీలైనంత వరకు హార్డ్ వర్క్ చేద్దాము, బడ్జెట్ తగ్గించుకుందాం. దేవుడి జనాల్లోకి వెళ్ళిందా మన బడ్జెట్ మనకు వస్తుంది, లేదా సో మన మనసు హ్యాపీ అవుతుంది. ఒక సాంగ్ కి న్యాయం చేసామరా. ఈ సాంగ్ ఎడిటింగ్ కూడా చూసా, ఎడిటింగ్ చాలా బాగా చేశారు. ఎవరు స్టార్టింగ్ ఒకటి చేశారు, ఆయన చేసింది ఇంకా బాగుంది, చాలా బాగా చేశారు. ఆ కటింగ్స్ కానీ ఆ ఇది కానీ ఇదంతా మీకు థ్యాంక్స్ అన్న. అంత బిజీలో కూడా మాకు బాగా హెల్ప్ చేస్తారు. ఎవరు? హర్ష గారు కదా. హర్ష గారు చేశారు అది. అలాగే నెక్స్ట్ మన జగదీష్ అన్న కూడా, జగదీష్ గారు అంటే సరోజ్ సాంగ్ కూడా ఆయన మనం అన్ని ఆయన చేస్తారన్న చాలా ఓపిక్ గా. సరోజ గానీ, గల్లీ రౌడీ గానీ, గల్లీ రౌడీ అయితే ఆయనే పాట పాడారు, ఆయనే ఎడిటింగ్ చేశారు. అవునవును విన్నాను. మంచి టాప్ లో ఉన్న ఎడిటర్ కదా ఆయన. మన విజనర్ లో ఆల్మోస్ట్ అంటే లో బడ్జెట్ తీసుకొని అవుట్పుట్ మంచిగా ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి విఎఫ్ఎక్స్ జగదీష్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సాంగ్ లో ఈ మన సెల్ఫ్ సాంగ్ కామెంట్ సెక్షన్ చూస్తే కూడా ఎడిటింగ్ తోపు ఇలానే మాట్లాడారు. నేను రీసెంట్ గా ఇంకో డిఓపి చూస్తున్నప్పుడు అదే మాట అన్నాడు, ఎడిటింగ్ పరిగెడుతుంది బాగా, అంటే కట్టలు బాగా కట్ చేస్తాడు అని చెప్పి. ఎందుకంటే ఇది దబ్ 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 దంచుకు వెళ్తుంది, బీట్ మిస్ అయినా కూడా నీకు నాన్ సింక్ అయిపోతుంది. అదే లేకుండా చాలా ఫోకస్ పెట్టి అవుట్పుట్ బాగా ఇచ్చారు అన్న కూడా థ్యాంక్స్ చెప్పుకోండి. నెక్స్ట్ మన డిఓపి కూడా చాలా వాళ్ళ టీం అంతా కూడా. ఇంకోటి డిఓపి అంటే గుర్తొచ్చింది, లైక్ అలాగా సాంగ్ డిఓపి చేయాలంటే మాక్సిమం 15,000 అవుతుంది ఖర్చు నా అంచనా ప్రకారంగా సింగిల్ డేకి. ఎందుకంటే 4-5 కెమెరాలు తీసుకొచ్చాడు, ఫోటో సెక్షన్ కూడా మనోడే, మేకింగ్ కూడా మనోడే చేసాడు, అన్ని ఇంకా మనోడే తీసుకొచ్చాడు. నా ఎంగేజ్మెంట్ కి మా ఆర్కే అన్నని రామకృష్ణ అన్నని ఉంటాడు అనమాట, బెస్ట్ ఫ్రెండ్ అన్న. ఎంగేజ్మెంట్ కి మనోడు తీసుకొని వచ్చాడు లైక్ వీడియో షూట్ చేయడానికి. ఆ రోజు వెంకట్ నాయుడు అన్నయ్య పేరు డిఓపి, వైజాగ్. అప్పుడు మా రామకృష్ణ అన్నకి, అన్న ఇలా మనం సాంగ్ కూడా షూట్ చేయాలనుకుంటున్నాము, ఎవరైనా ఉంటే చూడన్నా అంటే, ఇలా మన ఎంగేజ్మెంట్కి వచ్చాడు కదా అన్న, నీతో వర్క్ చేయాలనుకుంటున్నాడు, మనీ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, పలానా సాంగ్ నేను చేశాను, ఇలా పల్సర్ బైక్ రమణాన్నతో నేను చేశానని చెప్పి కూడా నాకు ఒక ప్రాజెక్ట్ దొరుకుతుంది, ఎడిటింగ్ మంచిగా చేసి నాకు బయటకి ఇచ్చాను అన్న, నాకు చాలా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా సపోర్ట్ చేసావు, మీ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు మనం కొంచెం పర్సనల్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఏమంటారు? రే 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 ఒకసారి బీడీ తీసుకుని వచ్చాను. బీడీ అగ్గిపెట్టేదిరా అలా ఇదిగోండి బీడీ. రాంబో అంటే ఈ కెమెరాలోనే స్లో నడుస్తుంది అనే కానీ బీడీ మీకు. దేనికి బీడీ? మరి సలుపు ఇంటర్వ్యూకి పిలిచి బీడీ ఇవ్వకపోతే బాగోదు కదా. అందులో ఫస్ట్ ఎంట్రన్స్ దొలగొట్టారు, బీడీ కట్టనా, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కి ఏదో మీకు కావాలేమో. అలవాటు లేవండి బాబు, లేవా? ఏదో సూట్ వర్క్ కొంచెం ఆ లుక్ మాస్ లుక్ కాబట్టి మాస్టర్ చెప్పింది మనకే. మాస్టర్ మీకు అలవాటు ఉందా? ఏమైతే అడగండి. అలాగే మీరు కలుస్తారా? లేదు లేదు. మరి మీరు ఎలా చెప్పాలి, మరి ముందు చెప్పకపోతే మీ ఫ్యాన్స్ అందరూ బీడీలు పెట్టుకొని తిరుగుతున్నారు బయట. అలాంటి పెంట ఏం పెట్టకండి. ఏదో అంటే లేదన్నా, యాక్చువల్ గా జస్ట్ అన్నకైతే ఇది లేదు, విలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి. విలేజ్ లో నేను ఎలా ఉంచుకున్నానంటే, ఒక విలేజ్ లో ఒక ఈవినింగ్ టైము అంటే ఆలుమొగులు, మన విలేజ్ లో ఆలుమొగులు అంటారు, ఆలుమొగులు దీంట్లో కాబట్టి అన్న నువ్వు ఎంత దీనిగా ఇలా కూర్చొని అంటే ఈవినింగ్ వరకు వీళ్ళు పనులు చేసుకుంటారు, వ్యవసాయ పనులు చేసుకొని రిలాక్స్ అవ్వడం కోసం ఒక పట్టి మంచం మీద
సో ఇలా కూర్చొని జస్ట్ ఎలా రిలాక్స్ అవుతాం. ఆ సీన్ కావాలని చెప్పి చెప్పాను అన్నకి. సో పాపం చాలా ఇబ్బంది పడ్డాను అన్న కూడా కాల్చడానికి ఇబ్బంది పడుతూ షార్ట్ తీసుకున్నాం. పలసరానికి అలవట్లేదు, మీరు కాల్చుకొని తిరక్కండి సలుపు అనుకోండి, ఓకేనా? ఇప్పుడు అన్న కూడా చెప్పాడు మీకు సలుపు అయిపోగలదు మీకు మళ్ళీ. ఓకే రమణన్న, ఇంతవరకు సరదాగా అయ్యింది. అండ్ నేను విన్నాను, చూశాను కూడా, శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ ఇది లవ్ మ్యారేజ్ ఇది అని అన్నారు. అవును, ఇంతకు మీది లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ కాదు. రెండు మిక్స్ అవుతాయి అండి. లైక్ అంటే మా ఇంట్లో లవ్ అని తెలియకుండా అరేంజ్ కింద తీసుకెళ్ళాను. తర్వాత తెలిసిపోయింది. సో వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ట్రై చేశాను, కానీ అక్కడ తెలిసిపోయింది. తెలిసిపోయడం ఎంతవరకు వచ్చింది, తెలియకపోతే బాగానే అయిపోయింది. అదే చాలా ఇబ్బంది పడ్డారు ఏదో ఇది అని అన్నారు ఫ్యామిలీ తరపు నుంచి అనేసి. కామన్ మరి అవన్నీ, అది ప్రత్యేకంగా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎలాంటి తల్లిదండ్రులు అయినా సరే, సో 20 సంవత్సరాలు కని పెంచిన కూతుర్ని వేరే వాడి చేతిలో పెడుతున్నారంటే వెనక్కి ముందు చూడకుండా ఇచ్చేస్తే వాళ్ళ కూతురు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుంది ఎవరైనా థింక్ చేస్తారు. సో వాళ్ళు అనడం కూడా తప్పులేదు. సో మన సైడ్ నుంచి కూడా వాళ్ళు ఆలోచించుంటే బాగుండేది. సో నేను అడిగేటప్పుడు వాళ్ళకి కొంచెం నెగిటివ్ గా ఉన్నా సరే, మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా హాల్ సెట్ కదా, ఇప్పుడు వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు మా అల్లుడు ఇలా రమణ అని, గర్వంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ కుటుంబం దగ్గర కావచ్చు. సో నా వల్ల ఎంతో కొంత రెస్పెక్ట్ పెరిగిందని వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా. సో ఏంటి అంటే అది జనరల్ గా జరిగేది. అది ఇప్పుడు ఇంట్లో అయినప్పుడు నా సిస్టర్ అయినా ఎదుటివాడికి ఇవ్వాలంటే చూస్తాం. మనం ఇష్టపడ్డామని ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడిన రూల్ ఏంటి? రూల్ కాదు కదా. సో అమ్మాయి నన్ను ఇష్టపడింది, సో నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చాలి కదా. సో నచ్చే టైంలో ఒక అడుగు అటు ఇటు అవుతుంది, అంతేగాని పూర్తిగా వద్దని ఇస్తే పెళ్ళి అవ్వదు కదా. పూర్తిగా మరి నాకు రమణ మాకు వద్దని అనుకుంటే పెళ్ళి అవ్వదు కదా. సో కొంచెం టైం తీసుకొని నన్ను అర్థం చేసుకోవడం కొంత టైం తీసుకున్నారు. ఈ టైంలో చిన్న చిన్న డిస్కషన్లు ఇవన్నీ కామన్. ఇంకా ఇప్పుడు ఉన్న తెలియదు ఏముంది ఇప్పుడు అంతే కదా. బేసిక్ లవ్ స్టోరీ అన్నప్పుడు అవన్నీ కామన్. అవి లేకపోతే అది లవ్ కిక్ ఉండదు. అవును మాస్టర్, మీది మీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా? ఒకటే రెండు. అవును అది చెప్పండి, నిజమే. అంటే ఎంత డెప్త్ లో మీరు కంపోజ్ చేస్తున్నారు కదా పాటలు, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు? ఆ మూమెంట్ చూసారా అసలు? వద్దు మాస్టర్ అంటే ఏవేవో పెట్టేశారు. అలా కాదన్నా, ఇప్పుడు రమణన్న అంటే నిజం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఆ మాస్, ఆ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ అది బాగా అన్నకి లైక్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారంటే అన్నలో అదొక పాయింట్, అట్రాక్టివ్ పాయింట్ అది. సో అందుకోసమే కొంచెం తీసుకుని చిన్న మసాలా యాడ్ చేస్తాను అనమాట. ఈ మసాలా నువ్వు యాడ్ చేసినా లేదు, జనాలందరూ ఏంటి ఇంకా ఏదేదో మాట్లాడేస్తాను, చెప్పకూడదు కానీ బాబు ఎక్కడెక్కడో. అంటే ఒక డౌట్ ఉందన్నా అంతనా, అంటే సలుపు నులుపు కూడా బాగా జరిగినట్టుంది. అంటే ఇది నా ఉద్దేశం కాదు, బయట టాక్. అంటే అమ్మాయి కూడా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు పద్ధతిగా మాట్లాడితే మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అర్థమైందా? ఇంటర్వ్యూకి పిలిచి లేని డౌట్లు అని అడుగుతారు మీరు. అది చేస్తే కరెక్ట్ చేయండి, లేదా మానేయండి. ఎందుకు అలా కంగారు పడిపోతాను? గంట సేపు నుంచి కూర్చొని పెట్టాను, బ్రేక్ గట్టెవరా వెళ్ళొద్దామా అండి? టెన్షన్ పెట్టేశారా అన్నా? అలా ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ వచ్చింది? మీరు ఎప్పుడైనా బయట ఇలా చేశారా? అంటే మీరు ఎలాగా? మీరు లేదన్నా, అదేం లేదన్నా. అంటే మీరు ఎప్పుడు జనరల్ గా బిర్యానీ మసాలా తింటారా లేదా పప్పు గట్ట? నేను చెప్తాను చూడండి. అంటే యాక్చువల్గా నేను ఏదైనా సాంగ్ తీసుకున్నాను అనుకోండి, ఈ సాంగ్ ఎంతవరకు రీచ్, అంటే మనకి ఈ సాంగ్ కోసం మనం ఎంతవరకు చేయగలం. సో అందులో మీకు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ సరోజ చేసాం కదా, అందులో అమ్మాయిని ఎక్కడ ముట్టనే వాళ్ళ, ఇందులో ఉన్నారా ఎక్కడ వదలనే వాళ్ళ. అయితే అలా కదన్నా, ఈ గ్యాప్ ఏదో జరిగింది. అయితే నాకు తెలియదు ఈ గ్యాప్ లో. అవును, అరకేదో వెళ్ళారని కూడా తెలిసింది, అక్కడ ఏదైనా జరిగింది. స్టెప్ అవుట్ ఉందండి, అది కమింగ్ సూన్ వస్తుంది, మేము చూసాము అనకూడదు. కానీ హీరో కంటే మనోడు బాగా చేస్తాడు, ఫ్లూట్ మామూలుగా వదలేదు. అది మెయిన్ వీడియోలో కాకుండా మేకింగ్ లో చూడొచ్చు, మేకింగ్ లో దొరుకుతుంది. మెయిన్ వీడియో కంటే మేకింగ్ వీడియో బాగా యూస్ వస్తుంది. అయితే సార్ మేకింగ్ వీడియో ఒకటే చెయ్యండి, అర్థమైందా? అంటే సాంగ్ అది అయిపోయిన తర్వాత ఓన్లీ రితిక్ గారు మేకింగ్ అనేది ఒకటి పెడదాం. ఫ్లూట్లు ఇప్పుడు హీరో చెయ్యాలంటే కొంచెం మనం చేసి చూపిస్తాను కదా, అది తెలుస్తుంది. చిన్న చిన్న చెప్పాలి కానీ అంత ఇదే లేదన్న. అవును, మీది
మ్యారేజ్ అయింది అంత అరేంజ్ మ్యారేజ్ లవ్ మీది కూడా అంటే కొంత అక్కడ లింక్ అయ్యి లవ్ అన్నప్పుడు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరిగినాయి అన్నకి జరిగినాయి లవ్ మ్యారేజ్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని జయించడాన్ని లవ్ అంటాం మరి అదే లేదన్న అనుకోవద్దు కానీ మా వైఫ్ అయితే నిజంగా చెప్పాలంటే మా బుజ్జి అయితే మాత్రం చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది అంటే మన షూట్లు తెలిసిందే కదా మీకు షూట్ టైంలో ఎన్ని బాధలు పడతాం ఎన్ని నైట్స్ ఉంటాం ఇన్ని అనకూడదు కానీ ఇప్పుడు తను ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ఇప్పుడు పక్కన ఉండాల్సిన టైంలో కూడా చాలా షూట్స్ అని ఈ సలుపు సాంగ్ అని నెక్స్ట్ ఈ సినిమా సాంగ్స్ నెక్స్ట్ ఇంకా అరకులో మనం చేసిన సాంగ్స్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ సాంగ్స్ ఇంకా ఏ టైంకి వెళ్తామో ఏ టైంకి వస్తామో తెలియదు అయినా సరే తను అర్థం చేసుకుంటూ ప్రతిదానికి ధైర్యం చెప్తుంది ఏం ప్రాబ్లం లేదు ఏం ఇబ్బంది పడక అంటే నేను కొన్ని విషయాల్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళేవాడిని అప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లాగా పక్కన కూర్చొని ప్రతిదీ దీనికే ఉంది నీలో టాలెంట్ ఉంది ఏదో విధంగా సక్సెస్ అవుతావు ఇది పెద్ద ప్రాబ్లమే కాదు నువ్వు చేయగలవు అన్న ధైర్యం చెప్పి ఒక ఫ్రెండ్ లాగా ఒక అమ్మలాగా చాలా చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది ఆ విషయంలో. అలాగే అన్న మరి మీరు అంటే ఇలాంటి సాంగ్స్ చేస్తున్నారు ఇప్పుడు మీకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది వదిన ఎలా రియాక్ట్ అవుతారు ఇలాంటి సాంగ్స్ చూసి అంటే వాళ్ళు కూడా అంటే జనరల్ కొన్ని మంది ఏంటంటే కొన్ని నెగిటివ్ అనుకుంటారు కదా వదిన మీకు ఎలా సపోర్ట్ చేస్తారు అనుకున్నా అనుకోకపోయినా కొన్ని కామెంట్స్ కింద కొన్ని వస్తాయి అంటే మ్యారేజ్ అయింది కదన్నా ఇలాంటి సాంగ్స్ అవసరమా వదిన ఫీల్ అవుతుంది కదా జనరల్ గా వస్తుంటాయి సో ఇలాంటివి ఉంటాయని నేను ముందే చెప్పా మ్యారేజ్ చేసుకోక ముందే చెప్పా ఎందుకంటే అవి యాక్సెప్ట్ చేయకపోతే నాకు మ్యారేజ్ వద్దు నేను వదులుకుంటాను ఎందుకంటే నాకు మా అమ్మ చెప్తేనే నేను దీన్ని విడిచిపెట్టలేదు ఉన్న విషయం చెప్తున్నాను నాకు జన్మనిచ్చిన తల్లి నవమాసాలు చూస్తున్నా మా అమ్మ ఈ ఫీల్డ్ వద్దురనైనా జనాలు ఊర్లో వాళ్ళు ఆడపిల్లలతో డ్యాన్సులు చేస్తున్నా వీళ్ళు అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో నీకు పెళ్ళి అవ్వడం కూడా చాలా కష్టమైపోతుంది మా అమ్మ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో చెప్తేనే అమ్మ మాట కాదని ఈరోజు ఎక్కడికి వచ్చాను ఈ భగవంతుడి కలమ్మ తల్లి నాకు వంట పెట్టిన ఉంది జనాల దగ్గర నుంచి చిన్న ఆదరణ లభించింది సో నేను ఒక ఐడెంటిఫై అయ్యాను సో అలాంటప్పుడు తల్లి చెప్తేనే నేను మానుకోలేదు అంటే నాకు అంత ఇష్టం అనమాట అమ్మ తర్వాత ఎవరైనా ఉన్నారంటే నాకు ఈ ఫీల్డ్ ఈ కలమ్మ తల్లే సో దాన్ని నమ్ముకొని ఉన్నాను సో మా ఇద్దరికి స్టార్టింగ్ స్టేజ్లోనే నా ఫీల్డ్ ఇలా ఉంటుంది ఒక నమ్మకంతో వెళ్ళిపోవాలి మన జీవితం తప్ప కానీ సో అనుమానంతో వెళ్తే మాత్రం ఒక్క క్షణం కూడా మనం బ్రతకడం చాలా కష్టం ఇలా ఉంటుంది నీకదే ఒక అనుకుంటేనే మ్యారేజ్ చేసుకుందాం లేకపోతే లీవ్ ఇట్ వదిలే అని అంటే తను యాక్సెప్ట్ చేసింది సో అలాంటప్పుడు ఇప్పుడు అడ్రాదని నా ఇంటెన్షన్ సో ఈ సాంగ్ చేసాం చాలా హ్యాపీ ఫీల్ అయింది తనే ఎక్కువసార్లు నాకంటే ఎక్కువసార్లు చూసి నేను నిజంగా నిజంగా ఇద్దరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అదే అంటారు కదా మనం ఎదగడానికి ఏంటి అంటే మనల్ని నమ్మిన వాళ్ళకి సపోర్ట్ ఉండాలి అది అందులో మాస్టర్ చెప్పినట్లుగా సో మనం ఏదైనా ఒక అడుగు వెనక్కి పడేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పి బూస్టింగ్ ఇచ్చేదానికంటే మన ఇంట్లో వాళ్ళు మన అమ్మ కానీ లేకపోతే మన వైఫ్ కానీ మన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చిన్న బూస్టింగ్ ఇస్తే చాలా ధైర్యం పెరుగుతుంది నేనున్నాను నిజంగా అంటే యాక్చువల్గా నేను మ్యారేజ్ అయినప్పుడు నేను జీరో ఈ డాన్స్ క్లాస్ ఈ ఫేమ్ ఏం లేదు లవ్ మ్యారేజ్ అయ్యేటప్పటికి నా దగ్గర అసలు ఎటువంటి ఇది లేదు సో ఆ టైంలో మా అన్నయ్య మా త్రినాథ్ అన్నయ్య మా అన్నయ్య ఉన్నాడు అన్న నేను ఇలాగా డ్యాన్స్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను అనేసి అంటే అందరూ అన్నారు డ్యాన్స్ వల్ల అంటే అప్పటికే నాకు కొన్ని అవమానాలు కొన్ని అన్నీ జరిగాయి అన్నమాట సో ఎంత జరిగినా కూడా నీకు సిగ్గులేదంటారు ఇంకా డ్యాన్స్ వల్ల నువ్వు ఏట్రా బాగుపడ్డా అందరూ అవమానించారు ఇంక్లూడ్ మా అమ్మ మా నాన్న కూడా ఎందుకంటే ఎక్కడ పాడైపోతాం అంటే వాళ్ళకి మనం నచ్చక కొడుకు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందా ఎక్కడ నలుగురు వాళ్ళు పడిపోతుందా ఫ్యూచర్ లో ఇంకా ముందుకు వెళ్ళకపోతుందా ఈ బాధలు ఎక్కువే తప్ప కొడుకుని అనాలి మాట్లాడాలి నా ఇంటెన్షన్ అయితే వాళ్ళకి ఉండదు కదా కానీ ఆ టైంలోని మా అన్నయ్య మా తిన్నదన్నయ్య ఒక మాట అన్నారన్న అరే ఇదిగో 3 లక్షలు ఇచ్చారు ఇదిగో 3 లక్షలు పోతే 3 లక్షలు పోతుంది వదిలేస్తాను నిలబడితే నీ జీవితం నిలబడుతుంది అన్న ఆలోచనతో 3 లక్షలు ఆ రోజు ఇచ్చారన్న అదే 3 లక్షలతో ఈరోజు మన రితిక్ డ్యాన్స్ స్టూడియో స్టార్ట్ చేశాను నిజంగా చెప్తాను నా లైఫ్లో మా అన్నని ఎప్పుడు మర్చిపోలేను ఎందుకంటే ఆ టైంలో ఎవరు నన్ను నమ్మలేదు అంటే నన్ను నేను నమ్ముకున్నాను తప్ప బయట అంటే మన ఫెయిల్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ చూపిస్తారన్న ఎందుకురా వేస్ట్ కానీ అది సక్సెస్ మన ఫీల్డ్లో సక్సెస్ రావాలంటే టైం పడుతుంది టైం కోసం వెయిట్ చేయాలి కానీ ఆ వెయిటెన్స్ అందరికీ ఉండదు అనమాట అది ఉండాలి ఆ ఓపిక ఉంటే టైం పడుతుంది పెద్ద వాళ్ళే అనకూడదు కానీ ఇప్పుడు జబర్దస్త్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఆ గడ్డం నవీన్ గారు వీళ్ళందరూ అంటే వాళ్ళ స్క్రీన్ మీద వచ్చి పలానా వ్యక్తి ఇలా ఆర్టిస్ట్ అని తెలియడానికి 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇవన్నీ పట్టింది అనమాట నేను రీసెంట్ గా విన్నాను బలగం సినిమాలోని మంచి పేరు వచ్చింది ఆయనకి అన్నయ్య క్యారెక్టర్ ఆయన బాగా చేశారండి ఆయన ఎప్పుడో 19 లోనే మొదలు పెట్టారు 19 ఇయర్స్ ఆయన ఇప్పుడు 50 ఇయర్స్ ఇక్కడ ఫేమ్ పెరిగింది సో కొంత ఓపిక కొంత నెవర్ గివ్ అప్ అది నమ్మాలి
ఎప్పటికైనా కూడా చాలా నా ఫ్యామిలీ అయితే బాగా సపోర్ట్ చేశారు, మా అన్నయ్యలు కానీ అవునవును మొత్తం చాలా అంటే చాలా బాగా సపోర్ట్. ఈరోజు ఆలయ ఏంటి అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అదే మీరు అన్నారు ఇందాక ఊర్లో వాళ్ళందరూ ఎలాగంటున్నారు, ఈ రోజు ఆ ఊర్లో వాళ్ళే రమణ ఎప్పుడు వస్తాడు, ఫోటో దిగుదాం, రమణ ఎప్పుడు వస్తా ఒకసారి మాట్లాడదాం, మా వాళ్ళు ఉన్నారు అనేసి ఆ ఊరోలో ఎదురు చూస్తున్నారు. అంతే సేమ్ మీదే అలాగే ఇప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మనకి ఏంటంటారు అంటే ఎక్కడ అంటే ఇప్పుడు ఈ యాక్టింగ్లు ఇవంటే డబ్బులతో వ్యవహారం కదా, ఎక్కడ మనం లాస్ అయిపోతాం, మనకి వెనకన ఆస్తులు పాస్తులు ఏమి ఉండవు, ఎక్కడ మనం లాస్ అయిపోయి ఈ పిచ్చిలో ఎటువంటి తప్పుడు పనులు చేస్తామన్న ఒక ఆలోచనతోనే వాళ్ళు కూడా అలా అంటారు తప్ప నిజానికి అందరూ మనల్ని బాగా ఎంకరేజ్ చేశారు, బాగా ఎంకరేజ్ చాలా అంటే చాలా. ఆ రిజల్ట్ ఈ రోజు కనబడుతుంది సినిమా కోసం. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా కొత్త సినిమాలు ఏమైనా ఉన్నాయని మీరు చేయడానికి ప్రెజెంట్ సాంగ్స్ ఏమైనా? అంటే ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ఉన్నాయన్న, 3 సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్స్ అయితే అప్కమింగ్ ఇంకా చూడాలి, రిజల్ట్ బట్టి చూడాలి. ఆల్రెడీ రమణన్నది సినిమా ఒకటి అవుతుంది. ఓ సూపర్ సూపర్ కూడా. ఇంకొక సినిమా కూడా. అవునన్నా మీరు మళ్ళీ హీరోగా కూడా వస్తున్నారంట. అది అంటే ఇప్పుడు తిమిరం అని మా ఫ్రెండ్ ప్రశాంత్ అనే అబ్బాయి ఉన్నాడు. ఏంటన్నా? ప్రశాంత్ తిమిరం మూవీ టైటిల్ అది. ఆల్రెడీగా ముహూర్తం షాట్ కూడా అయిపోయింది. ఈ మంత్ 15th నుంచి రెగ్యులర్ షూట్ అనుకుంటా. సో అందులో హీరో ఫ్రెండ్ అనమాట, అంటే మ్యాక్సిమం లీడ్ ఉంటుంది క్యారెక్టర్. అది అయిపోయిన తర్వాత మాది హోన్గా నేను లీడ్ చేస్తున్న మూవీ అదే తిమిరం అయిపోయిన తర్వాత వస్తుంది అది కూడా. అంటే 2 మూవీస్ రెడీగా ఉన్నారన్నమాట. మళ్ళీ మరి కొత్త సాంగ్ ఎప్పుడు రెడీ అవుతుంది? అయితే ఆల్రెడీ సాంగ్ ఇది మళ్ళీ 1 year పడుతుందా? సంవత్సరానికి ఒక సాంగ్ చేస్తున్నారు మీరు, అంటే ఒక సంవత్సరానికి ఒక సాంగ్ చాలే. ఈ సంవత్సరానికి వీళ్ళు వినాయక చవితికి పండగలకి ఇది వేసుకుంటారు, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ పండగలకి ఇంకో సాంగ్ అలా దించుతున్నారు. ఏం లేదు, లైక్ అంటే ప్రతిదీ ఇలా అంటే కవర్ సాంగ్లు చేయాలంటే బడ్జెట్ ఒకటి ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇయర్లీ ఒకటి ఏదో ఒక బెస్ట్ సాంగ్ వస్తుంది. అంటే స్టూడియో వర్షన్ మ్యాక్సిమం 2 months ఒకటి 3 months ఒకటి స్టూడియో వర్షన్ వస్తూ ఉంటాయి. సో ఏదైనా ఒక నాకు ఈ సాంగ్ చేస్తే న్యాయం జరుగుతుందిరా, మనం పెట్టే బడ్జెట్ ఎట్లా వస్తారన్న కాన్ఫిడెన్స్ ఉండే సాంగ్కి ఇలా కొరియోగ్రాఫర్ పెట్టి ఇలా ఆల్బమ్ సాంగ్ లాగా చేస్తున్నాను అనమాట. సినిమా రేంజ్ లో చేస్తే అలాగే చేయాలి, లేకపోతే ఆగిపోతే బెస్ట్. అంతేనా? నిజం మీరు అనుకుంది, ఎందుకంటే అలాగే వెళ్తూ ఉండాలి. అవును, మళ్ళీ కిందకి రాకుండా అది మన ప్రయత్నం అనేది. చాలా బాగుంది, చాలా సూపర్ అసలు. అవునన్నా ఒకటి చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు సలుపు అనే పదం భూత పదం అని చాలా మంది అనుకుంటున్నారు, అది భూత పదమా లేదంటే అది ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటన్నా? సలుపు అనే పదం అంటే నీకు వచ్చిన డౌట్ నాకు కూడా చాలా మంది అడిగారు. సో అన్నది బూత్లా ఉందని. ఓవరాల్గా చెప్పాలంటే సలుపు అనే పదం బూత్ కాదు. మన అచ్చమైన స్వచ్ఛమైన పల్లి ప్రాంతంలో ఉన్న మనుషులకి మ్యాక్సిమం సలుపు అనే పదం వాల్యూ తెలుస్తుంది, దాని ఒక మీనింగ్ తెలుస్తుంది. సో ఎలా అంటే ఒక పాము కానీ లేకపోతే ఒక తేలు కానీ కుట్టేటప్పుడు వచ్చే పెయిన్ని మనం నొప్పి అంటాం అనమాట. సో ఆ టైంలో మన తాతల కాలంలో ఓసే సొలుపు పెట్టేస్తుందే, తేలేదు కుట్టిందే, ఆ యాస నుంచి వచ్చిన పాట తప్ప కానీ సలుపు అనేది భూత పదం అయితే కాదు. సో ఓవరాల్గా సాంగ్ మొత్తం వింటే కుమ్మర్ వీధి కోసం ఒక ఆడదై కొండకి వెళ్ళేటప్పుడు ఆ కొండలో ఉన్న తేలి కుట్టేటప్పుడు వస్తుంది సలుపు లమ్మ నొప్పి అని వాళ్ళ అత్తగారితో చెప్తుంది అనమాట. సో అంత వివరణ ఉంది, అది ఎవరికి అర్థం కావట్లేదు. ఆ సలుపు అది ఒకటే భూతం అనుకుంటున్నారు అనమాట. సలుపు అనే పదం అయితే అచ్చమైన స్వచ్ఛమైన ఒక జానపదంలో ఒక పదం అది. రైట్, అర్థమైంది కదా. సలుపు అంటే భూత పదం కాదు, సలుపు అంటే నొప్పి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏదో సరదాగా ఈసారి ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు మనలు. సో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సో అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా ఆ సలుపు సాంగ్ చూడని వారు ఉంటే చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆదరించిన మీ అందరికీ కూడా నా తరపు నుంచి మా టీం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంకెవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమణ రైల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.